కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. మురళీమోహన్ గారిని కాసేపు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నా స్పీచ్ అంతా తర్వాత చెప్తాను. ముందు ఇవాళ రోజున రూప మా డాక్టర్లా మమ్మల్ని అందరినీ కూడా, నన్ను మా ఆవిడని కూడా అమ్మా నాన్న అని పిలుస్తుంది. ఇప్పుడు కూడా కూతురు లాంటి కోడలు వచ్చింది, అలాగే కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. దేవుడు చల్లగా తోడుబట్టి మీ అందరికీ అభిమానం ఆశీస్సులు ఉండబట్టి అది జరిగింది. ముఖ్యంగా రూప వాళ్ళ సిస్టర్ అమెరికా నుంచి వచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకని వాళ్ళిద్దరు కూడా ముందుగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళిద్దరి గురించి 2 మాటలు చెప్పి తర్వాత చేద్దాం అనుకుంటాం. ముఖ్యంగా డాక్టర్లా రూప శ్రీలంకలో ఉమెన్ వెల్ఫేర్ కోసం అని చాలా స్కీమ్స్ చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అక్కడ కృషి చేసింది. తర్వాత ఇంకా మా ఫ్యామిలీలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా క్యాన్సర్ హాస్పిటల్లోకి వెళ్ళి పొద్దున్నే పేషెంట్స్ తాలూకు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి ఉంటారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలని చెప్పి తనే వెళ్ళి స్వయంగా వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. అలాగే మా గ్రాండ్ డాటర్ రాగా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నప్పుడు తను హై స్కూల్లో ఉండగా, ఇంకా అప్పటికి ఇంకా కాలేజీకి కూడా వెళ్ళా, మా ఇంటి చుట్టుపక్కల అన్ని కొత్తగా ఇల్లు కట్టడం మూలంగా కాంట్రాక్ట్ లేబర్స్ ఎక్కువ వచ్చేవారు. ఆ లేబర్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఆ ఇసుకలు ఆడుతూ అక్కడే చేసేవారు. ఒకసారి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మీ పిల్లల్ని ప్రతి ఆదివారం మా ఇంటికి పంపించండి, మధ్యాహ్నం 2-3 కానించి 6 వరకు నా దగ్గర ఉంటారు, వాళ్ళకి ఆటలు పాటలు నేను నేర్పుతాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళ పిల్లలందరూ కూడా శుభ్రంగా స్నానం చేయి ఇంటికి పంపేవారు. ఆ పిల్లలు ఎవరైనా ఏడిస్తే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు ముఖ్యమని కాడుతూ ఉంటే టిష్యూ పెట్టి చూడడం కానీ, ఏ రోజున ఇదేంటి మీ పిల్లల్ని ఎత్తుకుంటున్నారు, ఈ పిల్లలకి ముక్కు చీరుతున్నారు అనేది కూడా అనుకోకుండా చేస్తుంది. అంటే అంత చిన్న వయసులోంచే ఒక యాటిట్యూడ్ ఆవిడకి వచ్చింది. వాళ్ళకి నా పిల్లల్ని నేను పొగుడుతున్నానని కాదు, కానీ ఫ్యూచర్లో నా తర్వాత ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ట్రస్ట్కి వారధి మా రాగమ్మ, కానీ ఈ బాధ్యత నా తర్వాత మా రాగా తీసుకుంటుంది. 5గురిలో నేను, అలాగే మా బ్రదర్ కిషోర్, తను లేడు, నిన్నే అమెరికా వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి, మా అబ్బాయి రామ్మోహన్, ఆయన వేదిక మీదకి రాడు, దూరంగానే కూర్చుంటాడు. తను చాలా ఇంపార్టెంట్ ఈ ట్రస్ట్లో. అలాగే తమ్ముడు కూతురు ప్రియాంక, అతను కూడా, ఆవిడ కూడా అమెరికా వెళ్ళింది. అలాగే మా రాగా, వీళ్ళు జైబేరియాలో డైరెక్టర్స్. ఈ ట్రస్ట్లో వీళ్ళందరూ భాగస్థులు ఉన్నారు. మా దగ్గరికి ఎవరికి ఏ అప్లికేషన్ వచ్చినా కూడా మేము ఎవరికాళ్ళు దాని మీద రిమార్క్ రాసి పక్క వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు కూడా అందరూ రిమార్క్ చేసిన దాంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు డెఫినెట్గా అని సంతకం పెడితే వెంటనే వాళ్ళకి ఇస్తాం. ఇందులో ఒకళ్ళిద్దరు బాగాలేదు, ఇంతకంటే మంచి వాళ్ళకి ఇవ్వాలి అని కనుకంటే దాన్ని రిజెక్ట్ చేస్తాం. అందుకని ఏకపక్ష నిర్ణయంగా కాకుండా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. అలా సెలెక్ట్ చేసిన రత్నాలే మీరందరూ కూడా. ఇవాళ రోజున ఆ రత్నాలు మెరిసిపోతున్నాయి. మిమ్మల్ని చూసి మేము గర్వపడే రీతిలో మీరు అందరూ ఎదిగారంటే అది మేమందరం కూడా అలాంటి సెలెక్టెడ్ మెంబర్స్ని చేసుకోబట్టే ఇది సాధించగలిగాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మన విద్యాదానం ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మీరందరూ పొందాలి. ఒక రోజున మీరందరూ ఇలాంటి ట్రస్టులు పెట్టి మమ్మల్ని ఆడియన్స్లో, అంటే మీరు చేసిన గొప్ప పనులు చూడటానికి మేమందరం రావాలని ఆశిస్తూ, నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. I feel like it's an honor to stand here in front of all of you who are so extremely qualified to be receiving awards like this and so many more awards. And I'm just extremely honored to be related to this man who
showed us that giving people something is so much more than receiving from anybody. And thank you, Tata, for teaching us that every day and making sure that that's a part of our everyday life, understanding that, being empathetic towards people. And Amma indak cheppinattu, I'm looking forward to seeing all of you helping other people and being a part of your events as well. And thank you everyone for being here today and coming and introducing yourselves to us, and being a part of this journey has been an absolute pleasure. Thank you so much, and I'm looking forward to meeting all of you. Thank you. నేను ఎప్పుడు ఆయనతో టైం స్పెండ్ చేసినా కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ గురించే ఉంటుంది. యాక్చువల్లీ అది ఎప్పుడు అడుగుతారు, ఇంకేం చేద్దాం. నిజంగా ఏదో గుర్రజాడవారో చెప్పారు, సొంత లాభం కొంత మానుకని. అది నిజంగా ఆచరణలో నేను చూసింది మురళీమోహన్ దగ్గర. ఇంకా ఏం చేద్దాం. నేనే ఇంత పరిచయం ఉన్న నా ద్వారా ఒక్క స్టూడెంట్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కారణం రికమెండేషన్ అని కాదు, ఆయన నియమాలు, ఆయన ఎంత కఠోరంగా అన్ని ప్రాసెస్ చేస్తారు అవన్నీ నాకు తెలుసు. ఒక్కసారి నేను ఒక చాలా మంచి నాకు తెలిసిన ఫ్యామిలీలో ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చి పోయారు అనుకోకుండా, ప్రైవేట్ కంపెనీ, సో వాళ్ళకి పెన్షన్ లేదు, ఏమీ లేదు. నాకు అప్పుడు అనిపించింది ఆ క్యాండిడేట్ అలా జరిగినప్పుడు ఆ పర్టికులర్ సంవత్సరం ఫ్రీజ్ అయినప్పుడు ఆయన అన్నారు పర్వాలేదు సెకండ్ ఇయర్ నుంచి చూద్దాంలే అన్నారు. కానీ నేను ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ ఇయర్ అప్పుడు ఆయన నాకు జ్ఞాపకం చేశారు, లాస్ట్ ఇయర్ ఏదో చెప్పారు కదా అని. వెళితే అంతకుముందు వాళ్ళ సిస్టరు ఫైనల్ ఇయర్లో ఉండి ఆ అమ్మాయికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, అంకుల్ నాకు ఉద్యోగం వచ్చింది, మేము గడుపుకోగలం, సార్ని ఇబ్బంది పెట్టద్దు అని. అది నాకు చాలా నచ్చింది. ఆయనకు వచ్చి చెప్పాను, ఆయన అడిగారు నన్ను, ఈ లాస్ట్ ఇయర్ అడిగారు కదా అంటే అంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారమ్మా అంటే, మీరు మామూలుగా ఎడ్యుకేషనల్ సపోర్ట్, అకాడమిక్ సపోర్ట్ కాదు, మీలో మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆయనలో ఉన్న మంచి గుణం ఇలా మీరందరూ కూడా అలవర్చుకోవాలి. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ సార్కి, రూపా మేడంకి, బిఎస్ రావు సార్కి, మిగతా పెద్దలకి నమస్కారం. నా పేరు రవికుమార్. డాక్టర్ అనేది తర్వాత వచ్చింది, 2007 ఇప్పటికీ గుర్తుంది నాకు. ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాశాను. ఇంటర్లో 95% వచ్చింది. ఎంసెట్ రాస్తే ర్యాంక్ వచ్చింది, జాయిన్ అవ్వాలి, కానీ మనీ లేదు. టాలెంట్ ఉంది, మనీ లేదు. ఒకరోజు 2007లో న్యూస్ పేపర్లో చూశాను, మెరిట్ స్టూడెంట్స్కి ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చూస్తే, ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఫ్యామిలీ తరఫున. సార్ మీ డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా, చూస్తాను తర్వాత అన్ని డీటెయిల్స్ నేను పంపిస్తాను మీ కాలేజ్కి అని చెప్పేశారు. ఆ రోజు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ లేకపోయి ఉంటే మై లైఫ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమ్మా నాన్న ఫార్మర్స్, రైతులు, ఒక ఎకరం భూమి, ఎప్పుడు పంట పండుతుందో ఎప్పుడు పంట పండదో తెలియదు, చిన్న పల్లెటూరు, ఏమి తెలియదు, ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచన లేదు. సార్ ట్రస్ట్ ద్వారా ఆ రోజు నువ్వు చదవమ్మా, ఎంతైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఒక్క మాట ద్వారా జీవితానికి వెలుగు వచ్చింది. అటువంటి లైఫ్ నేను ఇప్పుడు, దాని తర్వాత సార్ ఎంబీబీఎస్ మొత్తం చదివించారు. దాని తర్వాత నేను కుప్పం చిత్తూరు మెడికల్ కాలేజీలో చదివాను. అక్కడ చదివిన తర్వాత ఇంకా చదవాలనే ఆలోచనతో మళ్ళీ కొంచెం చదివి ఢిల్లీ ఎయిమ్స్లో ఎండి ఆప్థల్మాలజీ చేశాను, న్యూఢిల్లీ ఎయిమ్స్. అది నా గోల్. ఎందుకంటే ఇంకా చదవాలి, మంచి పొజిషన్లో వెళ్ళాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండకూడదు. దాని తర్వాత అక్కడ 3 years పీజీ చేశాను, ఎండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా చదవాలనే ఆలోచన ఇంకా ఉండే, ఎంసీహెచ్ రెటినా, విట్రియో రెటినా చేశాను. సో ఢిల్లీలోనే 6 years ఎయిమ్స్లో పనిచేశాను. దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను ఢిల్లీ ఎయిమ్స్లోనే. బాగానే ఉంది, శాలరీ అంతా బాగానే ఉంది. కానీ అక్కడ కొంచెం వాతావరణం పడక, పొల్యూషన్తో ఉండలేక హైదరాబాద్ వెళ్తే బాగుండు కదా అనే ఆలోచనతో ఒక 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన 6 నెలలకి సార్ నంబర్ నా ఫోన్లో ఉండే. ఆ 2007లో తీసుకున్న నంబరు ఇంకెక్కడ పోగొట్టలే. ఎన్ని ఫోన్లు చేంజ్ అయినా, ఎన్ని సిమ్ కార్డులు పోయినా పేపర్లో రాసుకొని ఒక బుక్లో రాసి పెట్టుకుని నా నంబర్ని 1 year బ్యాక్ సార్ మెసేజ్ చేశాను, కలవచ్చా సార్ మరి నేను, నాకు అపాయింట్మెంట్ ఇస్తారా అని. రామ్మా రేపు ఈ టైంకి రా, ఇక్కడికి రా, ఇంటికి రా అక్కడ అని కలిసి
ఆ రోజు మాట్లాడితే సార్ను కలిసి మాట్లాడిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే ఇలా కదా మనం మాట్లాడి కలవాల్సి చెప్పాలని చెప్పేసి ఆ రోజు సార్ చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత అనిపించింది సారు మళ్ళీ మన ఈ గ్రూప్లో యాడ్ చేశారు నన్ను. దాని తర్వాత ఇట్లా ప్లాన్ చేస్తున్నామమ్మా అంటే చాలా సంతోషం సార్, నేను ఫస్ట్ ఉంటాను ఇందులో అని చెప్పేసి సార్ చెప్పాను. ఈరోజు ఆ సపోర్ట్ వల్ల ఈరోజు నేను డాక్టర్ రవికుమార్ని అయ్యాను యాజ్ MBBS MD MCH బికాస్ ఆఫ్ మురళీమోహన్ సార్ హెల్పింగ్. వితౌట్ దట్ ఐ కాంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవికుమార్ ఇక్కడ హాస్పిటల్లో ఆ బ్రాంచ్కి ఆఫ్థమాలజిస్ట్ అయినా ఆ బ్రాంచ్లో ఆయన ఇన్ఛార్జి. ఆయన దాన్ని ఎంత బాగా డెవలప్ చేశారంటే నెల ఇన్కమ్ 50 లక్షలు చేశారు ఆయన. తర్వాత మొన్న వచ్చి అడిగారు నన్ను, ఏమంటే ఎక్కడైనా స్థలం నాకు ఇప్పిస్తే నేను సొంత హాస్పిటల్ కట్టుకొని చేసుకుంటానండి అని. తప్పకుండానయ్యా, తప్పకుండా మంచి ఆలోచన అది, తప్పకుండా చేసి సొంత హాస్పిటల్ పెట్టుకో, ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మానస రామ్మ, నిజంగా మనసును చూస్తే కొంత ఆనందం, కొంత బాధ కూడా కలుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం శ్రావణ మేఘాలు అనే ఒక సినిమా షూటింగ్ కోసం నేను వైజాగ్ వెళ్ళాను. ఆ రోజున పేపర్లో ఒక చిన్న న్యూస్ వచ్చింది, చిత్తం ఉంది కానీ విత్తం లేదు అని. అంటే స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఆయన 10th క్లాస్లో, కానీ ఇంకా చదువుకోవాలని ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవండి, మా నాన్న పేదవాళ్ళండి, వ్యవసాయాలు చేసుకునే చిన్న రైతులండి అని చెప్పి ఆ పేపర్లో వస్తే అది వెంటనే ఆ ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నాడు పిలిపించండి అంటే మర్నాడికి తీసుకొచ్చారు. ఆయనే జగదీశ్వరరావు గారు. మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది ఆ పేరు. జగదీశ్వరరావు గారు ఫస్ట్ స్టూడెంట్ ఈ ట్రస్ట్ అనేది పెడదామనే ఆలోచన నాకు వచ్చింది జగదీశ్వరరావు గారి ద్వారా. అప్పుడు అనిపించింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు, మరి ఇంజనీరింగ్ చేశారు, చికాగో వెళ్ళారు, అక్కడ ఉద్యోగం చేశారు, మళ్ళీ మాతృదేశానికి వచ్చేయాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చాలా ఇది చేశారు. కానీ దురదృష్టవశాత్తు 2 years బ్యాక్ ఆయన చనిపోయారు. ఆయన చాలా యుక్త వయసులో ఉండగానే చనిపోయారు. వాళ్ళకున్న 2 పిల్లలు వాళ్ళకి. అబ్బాయి స్కూటర్ యాక్సిడెంట్లో అతనికి డిజబిలిటీ బాగా అయిపోయాడు ఆయన. మానస మాత్రం చక్కగా చదువుకుంది. మొట్టమొదటిసారిగా ఒక కంపెనీకి అప్లికేషన్ పెట్టింది. ఇమ్మీడియట్గా సాయంత్రం అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు, నిన్నగాక మొన్నే. అలాంటి మానస ఈ ట్రస్ట్కి మూల స్తంభాల్లో ఒక స్తంభం వాళ్ళ నాన్నగారు. ఆ నాన్నగారి డ్యూటీ ఇప్పుడు అమ్మాయి తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పినట్టు మా ఫాదర్ ఇస్ ద ఫస్ట్ స్టూడెంట్ ఫర్ దిస్ చారిటబుల్ ట్రస్ట్. సో మా నాన్న ఎప్పుడు మా చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు మురళీమోహన్ గారి గురించి చెప్పే మమ్మల్ని పెంచారు. ఆయనలాగా చాలామందిని చదివించాలి, ఆయనలాగా మనం సహాయపడాలి అని చెప్పి మాకు ఎప్పుడూ ఆయన స్టోరీస్ కానీ, ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన సహాయాలు మాకు ఎప్పుడూ చెప్తానే వచ్చారు. సార్ ఇన్స్పిరేషన్తో మా నాన్న కూడా ఊర్లో చాలామందిని చదివించారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఎవరికి ఎడ్యుకేషనల్గా ఏ హెల్ప్ కావాలన్నా మా ఊర్లో నుంచి ఫస్ట్ మా నాన్న దగ్గరికే వస్తారు. అది అంతా సార్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు ఆ రోజు హెల్ప్ చేసి ఉండకపోయింటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ నాన్న లేకపోయినా కూడా మా అందరికీ చాలా మంచి సపోర్ట్గా ఉండి మాకు ఎప్పుడు మా వెనకే ఉన్నారు, మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సభా సరస్వతి అని క్యాజువల్గా అనడం కాదండి. ఈ రోజున నాకు తెలిసి ఈ సభలో ఉన్న వాళ్ళందరూ సరస్వతి పుత్రులే. అది చాలా అరుదుగా అందరి సభ సరస్వతి అంటారు, కానీ ఇందులో కూర్చున్న వాళ్ళందరూ కూడా సరస్వతులతో సమానం. ఎందుకంటే అందరూ చదువుకుని ఈ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెనిఫిట్ పొంది ఇక్కడికి వచ్చి మళ్ళీ నలుగురికి సాయం చేయాలనుకుంటున్నారు. ఇంకోటి కూడా చెప్పాలి, ఇదే సందర్భం 12 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఆయన వెనకాల తిరిగానంటే చాలా నేర్చుకున్నాను. ఆయన ఏదైనా విషయం నేర్చుకోవాలంటే టైం ఎక్కడ ఉంటుంది అంటారు అందరూ, కానీ ఆయన అనేవారు, వివేక్ 5ంటికి లేచే బదులు 4:30కి లేచాను అనుకో, ఒక అరగంట టైం ఉంటుంది కదా, 6 గంటలు నేర్చుకుంటాను అనేవారు. దట్ ఈస్ హౌ హీ యూస్ టు మేక్ టైం. ఇవన్నీ మీరు మనంతా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. సింపుల్, ఒక గంట ముందు అరగంట ముందు లేస్తే నెలకి 15 గంటలు. ఇలాంటివి నేర్చుకుంటేనే మన జీవితంలో చాలా ముందుకెళ్ళగలం. ఇన్స్పిరేషన్ పొందడం వేరు, అవి ఆచరించడం కూడా వేరు. ముందుగా వేదికను అలంకరించిన మురళీమోహన్ సార్ గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ అవకాశం నాకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 2007 to 11 బీటెక్ బ్యాచ్.
యాక్చువల్గా నేను తెలంగాణ మంచిర్యాల అందరికీ తెలుసు అనుకుంటా. మంచిర్యాల దగ్గరున్న చెన్నూరు గ్రామం నుంచి వచ్చిన అమ్మాయిని. అక్కడ నాకు ప్రతి స్కూల్లో కూడా నాకు ఫీజు పరంగా కష్టం వచ్చింది. బట్ టీచర్స్ హెల్ప్తోని నేను 10th క్లాస్ కంప్లీట్ చేశా. 10th వరకు ఓకే అయిపోయింది. ఇంటర్ 10th బేస్ మార్క్స్గా ముందుకు వచ్చాను. ఇక ఇంటర్ తర్వాత టీచర్ ఎగ్జామ్ రాసా. దాంట్లో స్టేట్ 54 వచ్చింది. బట్ ఆలోచించా, దానికి కూడా 5,000 ఫీజు పే చేయాలన్నారు. తర్వాత హాస్టల్ ఫీజు అన్నారు. అవి కూడా మా అమ్మ నాన్న వల్ల కాదు కనుక నేను అక్కడికి అటు సైడ్ వెళ్ళకుండా ఇంకేదైనా ఎడ్యుకేషన్ లోన్ ఉండేది అయితే బాగుండు, అదొకటి అనుకున్నా. సో యాక్చువల్గా నా గోల్ కూడా ఇంజనీర్ కావాలని. సో 7th క్లాస్లో ఉండగానే మా టీచర్స్ ఏమనే వాళ్ళంటే డైలీ 2 hours చదవండి, ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని. అదే నేను గోల్గా పెట్టుకున్నా, ఇంజనీర్ అవ్వాలనుకున్నా. బట్ ఇంజనీర్ కావాలి అంటే చాలా ఫీజు పే చేయాల్సి వస్తుంది. బట్ అవన్నీ ఏమీ ఆలోచించలే. నా సంకల్పం నేను బాగా చదువుకోవాలి, నాకు చదవంటే చాలా ఇంట్రెస్ట్. అదే అనుకున్నా. ఓకే 10th ఇంటర్ ఎంసెట్ వరకు ఓకే. ఎడ్యుకేషన్ లోన్ కోసం చాలా వరకు తిరిగాను. బట్ దానికి కూడా ప్రాపర్టీ ఉండాలి, అది ఇది అన్నారు. ఇక నా వల్ల కాదేమో అని నేను అనుకున్న సమయంలో ఇంకా దేవుడే దిగి వచ్చినట్టుగా నాకు మురళీమోహన్ సార్ గారి గురించి ఈనాడు న్యూస్ పేపర్లో చూశానండి. అప్పుడు నాకు ఇక దేవుడే ప్రత్యక్షం అయిపోయి నాకు ఇది అవకాశం ఇచ్చింది అనుకున్నా. ఆ తర్వాత నేను తెలిసిన వాళ్ళ ద్వారా ఈ అడ్రస్కి మెమోస్ పంపించా. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చేంత వాళ్ళకి ఏమీ తెలియదు. సో కొరియర్ చేశా. బట్ రెస్పాన్స్ రాలేదు. ఇంకా మళ్ళీ తెలిసిన వాళ్ళ ద్వారా హైదరాబాద్కే వచ్చాను కౌన్సిలింగ్ కోసం. అందులో ఏదో ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా నేను వెళ్ళొచ్చు అనుకున్నా. ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను మార్క్స్ పంపించింది ఇదే ట్రస్ట్, నేను ఇక్కడ నుంచి ట్రస్ట్ హెల్ప్ తీసుకోవాలనుకున్నది అదే ట్రస్ట్ అయింది. ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ ఒక మిరాకిల్ జరిగింది. ఇక్కడికి వచ్చాక వాళ్ళు అన్నారు, మేడం నేను ఇట్లా మీకు పంపించాను, కొరియర్ చేశాను, బట్ రెస్పాన్స్ లేదు, అది ఇది అన్నాను. వాళ్ళు ఏమో అమ్మ తెలియదు అన్నారు. రేపే కౌన్సిలింగ్ ఉంది, మరి నువ్వు ఇంత 1 day ముందు వస్తే ఎట్లా వస్తుంది అన్న. అంతలోపే వాళ్ళు డిస్కస్ చేసుకుంటుండ్రు. అది మిరాకిల్. ఎవరో సంతోషి రాని అంట 1 month బ్యాక్ మెమోస్ పంపించిందని మనం అసలు ఆమెకి రిప్లై ఇవ్వలేదు, ఇప్పుడు ఏమంటారో సార్ అన్నారు. సార్ నేనే సార్ ఆ అమ్మాయిని అనగానే అయ్యో మాదే ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళండి, సార్ రెడీ ఉన్నారు అన్నారు. సార్ దగ్గరికి వెళ్ళగానే ఇక నా కష్టాలన్నీ పోయాయి, అమ్మయ్య అనుకున్నాను. సార్ నాకు దేవుళ్ళలాగా కనిపించారు. రియల్లీ ఇప్పుడు నేను ఈ ఉన్నత స్థాయిలో ఉన్నాను అంటే సార్ వల్ల. ఇది ఒక్కటే కాదండి, మనకి విద్యాదానం అన్నారు. అసలు విద్యాదానం ఎక్కడ జరుగుతుందండి? విద్య అమ్మడమే అయిపోయింది. అలాంటి టైంలో మనకి సార్ హెల్ప్ రావడం మన అదృష్టం. అది మనం చాలా అదృష్టవంతులం. మనం జీవితాంతం మనం గుర్తుంచుకోవాలి సార్ని, జన్మలో మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలంటే ఫినాన్షియల్గా ఎంతో హెల్ప్ చేస్తారు, బట్ జీవితాంతం హెల్ప్ చేస్తారా? చేయలేరు. దానికి ఒక జాబ్ ఉండాలి. ఆ జాబ్ చేయాలంటే చదువు ఉండాలి. ఈ రోజుల్లో చదువు ఉంటేనే జాబ్ ఉంటుంది, జాబ్ ఉంటేనే డబ్బు వస్తుంది. అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఎన్ని కష్టాలు వచ్చినా మన కాళ్ళ మీద నిలబడితేనే మనం ముందుకు ఎదగలుగుతాం. ఎవరి సహాయం తీసుకున్నా అది కొంతకాలం వరకే. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మనకు హెల్ప్ చేసే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినా మన జాబ్ మనకు ఉంటేనే మనకెంతో రక్షణ అండి. ఆ జాబ్ మనకి ఇప్పటికీ మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామంటే అది సార్ వల్లనే. మనం సార్ లేకుండా మనం ఈ పొజిషన్లో ఉండలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ హెల్ప్. నా పేరు రాము. ఫస్ట్ నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ పొజిషన్ చెప్తాను. నేను ఎలా మురళీమోహన్ సార్ని కలిసానో చెప్తాను. మా ఫాదర్ నేను 7 years ఉన్నప్పుడు చనిపోయారండి. మా బ్రదర్ మా మదర్ సపోర్ట్ తోటి నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేశాను. తర్వాత మా స్కూల్ టీచర్ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆయన రికార్డ్ అసిస్టెంట్, ఆయన సపోర్ట్ తోటి నేను ఇంటర్మీడియట్లో సోషల్ వెల్ఫేర్ కాలేజ్లో భువనగిరిలో చదివాను. ఆ తర్వాత డిప్లొమాలో జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి నేను 1 year డిస్కంటిన్యూ చేశాను. నేను ఈసెట్ ప్రిపేర్ అయ్యి స్టేట్ 51 ర్యాంక్ వచ్చింది. అయినా కూడా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉండేసి నేను చదువుకోలేకపోయాను. మళ్ళీ 1 year ఆగి మెడికల్ షాప్లో పనిచేశాను. ఇక్కడ కూకట్పల్లి రెమెడీ హాస్పిటల్ మెడికల్ షాప్లో చేశాను సార్. మెడికల్ హాస్పిటల్లో చేసి 6 months ఇది లైఫ్ కాదని చెప్పేసి మళ్ళీ ఆపేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదివాము. మెడికల్ షాప్లో చేసినప్పుడు కూడా మేము 3 ఫ్రెండ్స్ ఉన్నాం సార్. ఆ 3కి మీ సపోర్ట్ అందింది సార్ మాకు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ అని ఇక్కడ ఉన్నారు, సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు సార్. మెడికల్ షాప్లో చేసి అది లైఫ్ కాదని చెప్పేసి ఆఫ్ చేసి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసి రూమ్ తీసుకొని చదువుకొని మళ్ళీ ఒక ర్యాంక్ తీసుకొని ర్యాంక్ పట్టుకొని మేము రోడ్ల మీద తిరిగినాం సార్ లిటరల్గా. హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఉండటానికి స్టే లేదు.
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను సార్. హాస్టల్లో ఉంటూ చాటుగా రోడ్డు మీద తిరుగుతూ రోజుకి ఒక దిల్ కుష్ అని ఉండేది సార్. అప్పుడు రోజుకి ఒక దిల్ కుష్ తింటూ నిజంగా దిల్ కుష్ చేసేది సార్. 5 రూపాయలు రోజుకి ఒక దిల్ కుష్ తింటూ రోడ్డు మీద తిరిగాను సార్. అప్పట్లో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ముఖేష్ గౌడ్ గారిని కలిసాను నేను. సెక్రటరీకి వెళ్ళేసి ఆయనకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను. స్పెషల్ కేటగిరీ కిందకి నాకు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి. ఆ తర్వాత నేను బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య గారిని కలిసాను. ఆ తర్వాత చాలామంది పొలిటీషియన్స్ని, పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ని చాలామంది కలిసి వేడుకున్నాను సార్. బట్ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇలా తిరుగుతుంటే నాకు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని అంజయ్ గారు పరిచయం అయ్యారు. ఆయన చెప్పారు సార్ మీకు ఇలా మురళీమోహన్ గారు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. నేను మన ఆఫీస్కి వచ్చాను సార్. మన ఆఫీస్కి వచ్చేసి నేను అప్లికేషన్ సబ్మిట్ చేశాను మన దగ్గర. నాకు 10th క్లాస్లో 85% లేదు సార్. 85% సమ్ కట్ ఆఫ్ రూల్స్లో ఉందని నాకు 85% లేదు. నా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది సార్. ఇనిషియల్గా నాకు రాలేదు. సో నాకు రాకున్నా కూడా నా చుట్టూ ఉన్న ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైనా వస్తుందని చెప్పేసి నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను సార్. వాళ్ళకు వచ్చింది. తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అప్లికేషన్లో వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. నాకు వస్తుందని అనుకున్నారు యాక్చువల్గా. వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. మళ్ళీ చెప్పారు నాకు, నువ్వు మళ్ళీ అప్లికేషన్ పెట్టు, సార్ డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి మళ్ళీ అప్లికేషన్ చేశాను సార్. నేను మళ్ళీ చేశాను. థర్డ్ టైం నాకు కాల్ వచ్చింది సార్ మీ దగ్గర నుంచి. థర్డ్ టైం కాల్ వచ్చింది. సార్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సార్ని చూడగానే నాకు దుఃఖం అంటే ఏడుపు అనేది, ఆనందం అనేది నాకు ఆగలేదు. ఆ టైంలో డైరెక్ట్ ఏడ్చేసాను సార్ని చూసేసి. సో అంత నెసెసిటీ ఉన్నది. అప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉన్నది. 10 days ఇక్కడ తిరగడం. మేము 1 year స్టడీ ఆఫ్ చేసేసి మెడికల్ షాప్లో పనిచేసి తర్వాత మళ్ళీ చదువుకోవాలని రావటం, ఎవరు సపోర్ట్ చేయకపోవడం, 1 month తిరిగి ఆ తర్వాత సార్ దగ్గరికి రావటం, మేము గెటాన్ అవ్వటం, సార్ ఇచ్చిన నెలకు 2000 రూపాయలు దాచుకొని మేము నోట్బుక్స్ కొనుక్కొని అదే రూపాయలతోటి రూమ్ రెంట్ పే చేసుకోవటం, నోట్స్ కొనుక్కోవటం, దాంట్లోనే తినటం, బీఫార్మసీ మొత్తం కంప్లీట్ చేసాను సార్ 2007 to 10. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్స్ప్రెస్ చేయదలసిన ఈ విషయాన్ని. అండ్ తర్వాత నేను నైపర్ అహ్మదాబాద్లో ఎంఫార్మసీ చేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 150 వచ్చింది సార్ నాకు. ఆ తర్వాత ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్గా సెంట్రల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో పోస్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీ ఎవ్రీ మంత్ వాళ్ళ మంత్లీ శాలరీ తీసుకొని ఎవరెవరికి ఎన్నెన్ని అప్పులు కట్టాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్న డేస్లో నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. తన కోసం కంప్యూటర్ కొనాలి అని చెప్పి ఇంట్లో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కంప్యూటర్ కాస్ట్ వైజ్ 30,000. సో మా మమ్మీ డాడీ డిస్కస్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కడితే ఇట్ టేక్స్ 30 months టు రీపే. సో ఒక కంప్యూటర్ కొంటేనే 30 months పట్టే డేస్లో ఒక పాపని ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే యూ కెన్ ఇమాజిన్ సార్, ఒక ఇయర్కి 30,000-40,000 ఫీజుతో ఎన్ని ఇయర్స్ పట్టాలి ఆ పేరెంట్కి. సో దట్ వాజ్ మై ఫ్యామిలీ అండ్ ద స్టూడెంట్ వాజ్ మీ. అండ్ సమ్హౌ మాకు మురళీమోహన్ గారి చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలిసి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నాది ప్రొఫైల్ ఓకే అయిపోయింది అండ్ వీ నెవర్ లుక్ బ్యాక్. సో మా పేరెంట్స్ హ్యాపీగా పడుకోవడానికి రీజన్ మాత్రం మీరే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ నాకు ఇన్ఫోసిస్లో, యాక్సెంచర్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో యాక్సెంచర్ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాము. అండ్ ఫ్రెండ్స్ ఇస్తున్న ప్రాజెక్ట్స్, స్మాల్ ప్రాజెక్ట్స్. సో days are passing, everything is good, but one day we discussed elanti vallani recruit chesukovali ani. So people who are from villages, remote locations, vallaki technical skills untai, vallaki BTech degree untundi, but communication skills, soft skills, for example sir vallaki engineers kuda basic leave letter rayadam kuda teliyadu. They know the technology, they know coding, they know everything. ఇంగ్లీష్లో మాట్లాడడం ఆర్ లెటర్స్ రాయడం ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అవి చాలా కష్టంగా ఉంటుంది. సో వాట్ వీ డిసైడెడ్ ఈస్
అలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకొని హూ హ్యాస్ ద వెరీ బెటర్ గ్రేడ్స్, ఓకే, అంటే బాగా చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మా దాంట్లోకి రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత మేము ప్రాజెక్ట్స్ చేయడం, ఓన్ ప్రోడక్ట్స్ చేయడం ఇలా స్టార్ట్ చేసామండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే రీసెంట్లీ వీ డిడ్ అవర్ 9th anniversary అండి మా ఆఫీస్ది. సో అండ్ ఆల్మోస్ట్ 300 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఇంట్రడ్యూస్ చేశాము సాఫ్ట్వేర్ కంపెనీస్కి. మా కంపెనీ నుంచి వేరే వేరే కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ. సో అండ్ దిస్ ఇస్ జస్ట్ ది ఇనిషియేటివ్, స్టార్ట్ అయింది అంతే. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సో ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు రిఫరెన్సెస్ త్రూ ఆర్ ఎలాగో ఒకళ్ళ తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి బేసిక్ ట్రైనింగ్ అండి అంతే. సో ట్రైనింగ్ ఇస్తున్నాము, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నేర్పిస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం అనేది స్టార్ట్ చేశాము. సో దాట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఫేస్ చేస్తారు ఇంటర్వ్యూస్ని అని. సో వీఆర్ వెరీ హ్యాపీ టు డూ దిస్. Sir, I really understand what kind of experience you are getting the happiness you are getting. So, our impact manaku kuda telusu because we got the help from some other person and we need to experience that happiness ourselves as well. So, please try to support at least one family. Adi mana responsibility. It's not something who will tell us me cheyalsinde అని చెప్పడానికి ఏం లేదు. You have to do it because we got the help, so we have to help. So we are already doing it. Few families ki వాళ్ళందరికీ ఫీజెస్కి ఎవరికైతే కొంచెం ఇబ్బందిగా ఉందో ఎలాగో కలా మాకు తగినంత హెల్ప్ అయితే చేస్తున్నాము. ఐ డోంట్ సే కంప్లీట్లీ డాక్టర్స్ని ఇంజనీర్స్ని అయితే చేయట్లేదు కానీ బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. So thank you so much sir, you are the seed. So ఆ ట్రీకి వచ్చే ఫ్రూట్స్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ టుడే. ఐఎమ్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో హోప్ఫుల్లీ ఎవ్రీబడి విల్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే క్లుప్తంగా లైక్ నేను పేదవాడిని. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సో నా గురించి పట్టించుకునే ఎవరు లేరు. సో అయితే నేను సార్ గారు హెల్ప్ చేశారు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాను. సో నాకు ఎలా పరిచయం అయింది సార్ గారు అంటే నా గురించి పేపర్లో పడింది. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఆర్ఫన్ హోమ్లో చదువుకున్నాను, అనాథ విద్యార్థి గృహంలో ఇక్కడ హైదరాబాద్లో. నా గురించి పేపర్లో పడింది. పేపర్లో పడిన ఉదయమే మురళీమోహన్ గారు సార్ కాల్ చేసి అమ్మ నేను అన్నీ చూసుకుంటాను, నన్ను ఆఫీస్లోకి వెళ్ళన్నారు. సో ఫస్ట్ కాలే నాకు మురళీమోహన్ గారి నుంచి వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారు సార్, మన గురించి ఎంత టేక్ కేర్ చేస్తున్నారు. సో నాకు ఎప్పుడైనా సార్ని ఎప్పుడు నేను కలుస్తూనే ఉంటాను. ఎప్పుడైనా మార్క్స్ ఏమైనా తక్కువ ఉంటే సారు ఏంటమ్మా మార్క్స్ ఇంత తక్కువ ఉన్నాయి, నేను అన్నీ చూసుకుంటున్నాను, నీకు చదవడానికి ప్రాబ్లం ఏంటని అట్లా దండించిన సందర్భం ఉన్నాయి తండ్రిగా. సో సార్ నాకు ఎప్పుడు అమ్మ నాన్న అన్నీ కలిపి ఎప్పుడు నాకు అంటే దైవం, మనం దేవుని చూడలేం కదా, నేను సార్ని ఒకరినే దైవంగా నేను చూస్తుంటాను ఎప్పుడు. లాస్ట్ ఫంక్షన్లో మన ఏవిఎస్ గారు అన్నారు ఏమని అంటే బతికే మురళీమోహన్ లాగా బతకాలన్నట్టు. సో ఈ జనరేషన్ని సార్ గారు ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా నేర్చుకోవాల్సింది. సో మా అందరికీ దైవంతో సమానం. నన్ను ఒక్కరినే కాదండి కేర్గా చూసుకునేది మా 1000 స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లలుగా చూసుకొని చాలా టేక్ కేర్ చేస్తున్నారు సార్ గారు. ఇంత హెల్ప్ చేస్తున్న సార్ గారికి నేను ఒకసారి అడిగాను, సార్ మీరందరూ మాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, మీకేం హెల్ప్ చేయగలం సార్ మేము అంటే, మీరు నాకు ఏం హెల్ప్ చేయొద్దండి అమ్మా, మీరు సెటిల్ అయిన తర్వాత ఒక ముగ్గురికి చదివిస్తే చాలన్నారు. సో నేను అదే చదివిస్తున్నాను. చదివించే డీటెయిల్స్ అన్నీ నేను ట్రస్ట్కి పంపిస్తుంటాను. సో ఇంత హెల్ప్ చేసిన సార్కి నేను మా ఫ్యామిలీ లైఫ్ అంతా రుణపడి ఉంటాను సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్గా మురళీమోహన్ గారిని బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఆయనలో ఎంత ఆనందం అంటే అసలు మీరు ఎంత గర్వపడుతున్నారంటే మీరందరూ కూడా గర్వించాలి. మురళీమోహన్ గారు లాంటి మహామనిషి దృష్టిలో మీరందరూ ఉన్నారంటే అది దేవుడి సంకల్పం. ఆయన సరస్వతి అనే ఒక మహా
సంకల్పంలో మీరందరూ ప్రమిదలు. అలాగే వెలుగునిచ్చి ఆయన అయితే మీకు ఎలా వెలుగునిచ్చారో అలాగే మీరు కూడా ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు మీకు తోచినంతగా మీరు వెల్ సెటిల్ అయిన తర్వాత అందరికీ ఇలాగే హెల్ప్ చేస్తే ఆయన మరో 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇందాక ఆయన ఒక మాట చెప్పారు వీడియోలో, పెద్ద బిల్డింగ్స్లో పెద్ద లగ్జరీ కార్స్లో తిరిగితే ఆనందం ఉండదు నాకు, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ చదివిస్తే దాంట్లో నేను ఆనందాన్ని వెతుకుతూ చాలా హ్యాపీగా బతికేస్తానని. అది ఎంతమందికి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఆలోచన ఎవరికి రాదు. ఎవరైనా ఏమనుకుంటారంటే నేను బాగా సంపాదించుకోవాలి, బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేయాలి, మంచి లగ్జరీగా బతకాలి, నెక్స్ట్ నా పిల్లలు నా భార్య అందరూ బాగుండాలనుకుంటారు, అంతవరకే అనుకుంటారు. కానీ సొసైటీలో ఇంతమంది బాగుండాలని అనుకునే మనుషులు లేరు. నిజంగా చెప్పాలంటే అది దేవుడు ఇచ్చిన వరం. నా పేరు డాక్టర్ నిఖిల, నిర్మల్ డిస్ట్రిక్ట్. నాకు ఐ కెనాట్ ఈవెన్ టాక్. నేను ఫస్ట్ సార్ని చూడగానే టీయర్స్ ఆర్ రోలింగ్ అవుట్ ఆఫ్ మై ఐస్. అండ్ ఇప్పుడు అందరి స్టోరీస్ విన్న తర్వాత ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. లైఫ్లో the only goal should never be raising our standard of living, but happiness ekkada untundi ante we should raise our standard of giving to others. Murli Mohan sir garu, మీరు ఎంత కష్టపడి మీరు you raised your standard of living తెలీదు సార్, బట్ you have a great standard of giving, sir, and may God bless you from all the families of all the beneficiaries, sir. It's not 1,000 beneficiaries, but all of their generations, all the generations of their families will have their blessings. మా ఫ్యామిలీ ఒకటే కాదు సార్, నా ఫ్యామిలీ కాదు, నా జనరేషన్స్ అన్నీ కూడా, మీ యొక్క జనరేషన్స్ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నేను వచ్చేటప్పుడు ఒక బొకే షాప్కి వెళ్ళాను, కాస్ట్లీయెస్ట్ బొకే అడిగాను, చూశాను, ఇట్ వాజ్ అరౌండ్ 2,600. లేదండి నాకు ఇంకా మంచిది కావాలి అని అడిగాను. ఇదే టాప్ మేడం, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అడిగారు. నేను ఒక హీరోని కలవాలనుకుంటున్నాను, సో నాకు మంచి బొకే, ఇంకా మంచి బొకే కావాలి అని అడిగాను. తను అన్నారు ఎవరు అని అడిగారు. మురళీమోహన్ గారు, శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి, ఓ హీరో మురళీమోహన్ గారిని కలుస్తారా మేడం, ఇది తీసుకెళ్ళండి అన్నారు. మీరు అనుకుంటున్నది ఆన్ ద స్క్రీన్ మురళీమోహన్ హీరో గారు, కానీ నేను చెప్తున్నది మీకు అనిపించే ఆన్ స్క్రీన్ మురళీమోహన్ హీరో గారు ప్లస్ మా అందరి లైఫ్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరో గారు మురళీమోహన్ గారు. ఒక 20-30 మందిని అడుగుతూ నేను ఒక 4 కిలోమీటర్స్ నడిచాను సార్ మీకోసం. I just walked 4 kilometers in search of Murli Mohan Charitable Trust. It was a very emotional journey for me, sir. Morning around 4:30 start ayyam sir. Nenu ma father వచ్చాము, మాకు ఇక్కడ ఏం తెలీదు, we don't know anything. ఇక్కడ అంతా అడిగే, ఎక్కడికి వెళ్ళినా ఎవరేం చెప్పట్లేదు. జస్ట్ నడుచుకుంటూ సిలికాన్ టవర్స్కి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది. మా ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ ఉంది అని చెప్పేసి ఎంట్రన్స్ దగ్గరే మమ్మల్ని అలౌ చేయలేదు సార్. అరౌండ్ మార్నింగ్ 9 o'clock నుంచి నేను 2 వరకు గేట్ దగ్గర కూర్చున్నాను సార్. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు. మై ఓన్లీ మోటో ఈజ్ టు మీట్ మురళీమోహన్ సార్. నేను కలుస్తాను అంది. మీకు ఎలిజిబిలిటీ లేదు అని ఎంతో గట్టిగా నాకు లోపల నుంచి కూడా కాల్ చేసి చెప్పారు సెక్యూరిటీకి సార్.
మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మీ ఫాదర్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇక్కడ మేము ఓన్లీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఏదైతే ఇందాక అందరూ మాట్లాడారో. కానీ మీరు నాట్ ఎలిజిబుల్, మీరు జస్ట్ వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు సార్. నేను 2 వరకు వెయిట్ చేశాను సార్. తర్వాత నేను ఎంతో కష్టపడి ఒక లెటర్ రాశాను సార్, ఒక పేపర్ పెన్ ఒక షాప్లో, పక్కన ఒక చిన్న జిరాక్స్ షాప్లో. దాంట్లో నా ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లెటర్ ఎంత కష్టపడైనా సరే సెక్యూరిటీతో చాలా రిక్వెస్ట్ చేసి మీ రూమ్కి పంపించగలిగాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా లెటర్ చదివారు సార్. చదివిన తర్వాత మీరు నన్ను లోపలికి అలౌ చేసింది, నా హ్యాండ్ రైటింగ్ చూసి అలౌ చేశారు సార్. ఈ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అండ్ తన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసింది. ఒక్కసారి లోపలికి అలౌ చేయండి అని మీ నుంచి గేట్ దగ్గర నాకు కాల్ వచ్చింది. లిటరలీ సార్, నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీరు నాకు చెక్ ఇస్తారా, మీరు నాకు ఎంబీబీఎస్కి ఎడ్యుకేషన్కి మనీ ఇస్తారా నాకు తెలియదు సార్. లోపలికి వెళ్ళడమే నాకు చాలా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కరుణిస్తే కానీ లోపలికి వెళ్ళలేను సార్. మీ దగ్గర కూడా నేను అలానే ఫీల్ అయ్యాను సార్. అండ్ మా డాడీని తీసుకొని లోపలికి వచ్చాను సార్. బయట కూర్చోబెట్టారు. మీకు రాదు, మీకు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు లోపలికి వచ్చారు అని లోపల చాలామంది మాట్లాడారు సార్. లక్కీగా నేను లోపలికి మీరు మమ్మల్ని అలౌ చేశారు సార్. వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ నేను మిమ్మల్ని చూసిన తర్వాత హీరో అంటే ఇలా ఉంటాడా అసలు, హీస్ వెరీ హ్యాండ్సమ్ అని చెప్పేసి అనుకున్నాను సార్. యు వేర్ వెరీ హ్యాండ్సమ్ అండ్ యు ఆర్ హ్యాండ్సమ్ స్టిల్ సార్. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ హియర్, కానీ మీకు హీరో అనే వర్డ్ చాలా యాప్ట్ సార్. లోపలికి వచ్చిన తర్వాత మీరు చాలా గట్టిగా మా ఫాదర్ని తిట్టేశారు. మీ అబ్బాయికి అయితే నువ్వు పేమెంట్ పెట్టి మెడిసిన్ చేపిస్తావు, మీ అమ్మాయికి ఫ్రీ సీట్ వస్తే నువ్వు చదివించలేవా, ఎందుకు అలా అని చెప్పేసి మా ఫాదర్ని అడిగేశారు. మా ఫాదర్ కూడా ఏడ్చేశారు సార్. అప్పుడు మీరు మా ఫాదర్కి ఒక 2-3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత సార్ యాక్సెప్ట్ చేశారు, సిగ్నేచర్ చేశారు. దాని తర్వాత నేను చాలా హ్యాపీగా నేను మా ఫాదర్ బయటికి వచ్చాను సార్. బయటికి వచ్చి సిలికాన్ టవర్స్ ఎదురుగా ఒక సందులో ఉన్న చిన్న బండి దగ్గర ఒక చిన్న సమోసాలు సేల్ చేస్తుంటే సార్, అరౌండ్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్ సార్. మార్నింగ్ 4:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం సార్. ఈవినింగ్ 6 o'clockకి మేము సమోసా తిన్నాం సార్ హ్యాపీనెస్తో. దట్ వాజ్ మై అచీవ్మెంట్ సార్. దాని తర్వాత నేను మెడిసిన్ చేశాను హ్యాపీగా. నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను సార్. మెడికల్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్గా సర్వీస్ చేస్తున్నాను సార్. మేబీ నేను చేసిన ప్రతి సర్వీస్ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయి ఉండొచ్చు, బట్ నేను ఎప్పుడు కూడా కమర్షియల్గా నేను ఎక్కడ కూడా బిహేవ్ చేయలేదు సార్. అక్కడ నాకు ఒక మార్క్ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇచ్చేదాన్ని. ఎందుకు అంటే అక్కడ ఒక టాపిక్ రేస్ చేసేవాళ్ళు సార్. మేడమే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదువుకున్నారంట, సో మేడం ఎక్కడా కూడా మనీ యాక్సెప్ట్ చేయకుండానే క్యాంప్స్ కండక్ట్ చేస్తారంట అని చెప్పేసి సార్. సో నా తరఫున నేను ఇంకా ఎంతమందిని చదివిస్తానో లేదో అది మీ బ్లెస్సింగ్స్తో ఉంటాయి సార్. కానీ ప్రస్తుతానికి నేను ఒక్క స్టూడెంట్ని, నేను జాబ్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ శాలరీతో నేను ఒక అబ్బాయికి, శ్రీశైలం అని ఒక అబ్బాయికి సార్, నేను అతని ఎడ్యుకేషన్ బీఎస్సీ అండ్ ఎంఎస్సి చేయించగలిగాను సార్. చిన్న అమౌంటే అయ్యి ఉండొచ్చు, కానీ నాకు అదొక డ్రీమ్ ఉండింది సార్. సో నేను ఫస్ట్ నా శాలరీ తోటి ఒక అబ్బాయికి తన యొక్క డిగ్రీ అండ్ పీజీ ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేయగలిగాను. మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను సార్. నేను నా పేరు డాక్టర్ హేమంత్ అండి. నేను రైల్వే కోడూరు, ఇప్పుడు అన్నమయ్య జిల్లా, ఇంతకుముందు కడప జిల్లా, ఆ టౌన్ నుంచి వచ్చిన అబ్బాయిని. మా అమ్మ నాన్న గాజుల వ్యాపారం చేసేవాళ్ళు. నేను ఒక్కడినే సంతానం. నన్ను 7th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించారు. తర్వాత స్కూల్కి వెళ్ళి, సార్ మా అబ్బాయిని మేము ఇంకా చదివించలేము, టీసీ ఇచ్చేయండి, ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాము అని ప్రిన్సిపల్ గారిని అడగాను. కానీ నో నేను ఇవ్వనమ్మా, మీరు ఎంత ఫీజు కట్టగలుగుతారో కట్టండి, అదే తెచ్చి నాకు ఇవ్వండి, ఈ అబ్బాయి మంచిగా చదువుతాడు, వీటి జీవితం తీసుకెళ్ళి నాశనం చేయకండి అని చెప్పి హీ షోడ్ దట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. అండ్ he has given the education
with how much ever fees my parents could bear. After that, I have like 542 marks vachai 600 ki, and then I was offered a free intermediate seat in the same town by Professor S. N. Srinivasu garu. Later, when I written the MSET, I've got a decent rank, but if I wanted to join engineering, I have to pay 31,500 rupees, the fees at that point of time for the counseling. But my parents are not in a position to bear that. So we have given a paper ad that we are in a need of support. So I have got several responses from several people. One among that response was from someone from Pulivendula has given the Murli Mohan Charitable Trust. All of this communication was just in letters, and this is in 2006. There was no phones, and all these are letters. So I took that address. I have written a letter to Murli Mohan Charitable Trust stating my current situation. By that time, the counseling for the general thing was also over, that is 31,500 rupees fees. I thought that I couldn't pay and I should only try for only the government fees, which is 9,500. Even collecting that 9,500 was a struggle to me, which I surpassed with the help of one of my friend's father, Dr. Subbarayadu garu, and my intermediate principal, Dr. S. N. Srinivasu garu. So with that 10,000, I managed to go to the counseling, and I used to sleep when the private colleges list appears in this. So I only look at the government colleges because I can only afford that. So I finished up the counseling. I got seat in Sri Venkateswara University Chemical Engineering. And later, the letter that I have written to Murli Mohan Trust has come up with a response that you are requested to meet with your father in my office. So that's the first time for me for coming Hyderabad. So I took my father and came. So we were like waiting here for 12 o'clock till 12 o'clock, and then we were called up. Then sir asked, okay, what is the situation? What do you want us from? So then I told that like the fees is already getting reimbursed by YSR reimbursement scheme. I might need support from you for the hostel. Then he said, sir said, how much is your hostel fees? I said 1,200 rupees per month. So if I give you 3,600 per 3 months, is that okay? Yes, sir, that would be fine. So then you have to do one thing. So you have to send me your 3 months progress in every letter. So every 3 months you have to write me a letter with your progress, that how many exams have been conducted and what is your position in that. So I have made that till my 5th semester of BTech. Then I realized that nobody in my class is touching that marks, and I realized that I have at par for people reaching me for the gold medal. I was the gold medal recipient in my BTech, and which has secured me an IIT Madras direct PhD position. I have done my PhD from 2011 to 2017. I worked in IIT Madras Research Park as a data scientist for 1.5 years, and then I went for a postdoctoral in Canada, Montreal, and then I came back and I've joined Indian Institute of Petroleum and Energy, Visakhapatnam, as an assistant professor. I am currently here since 4 years. I'm very thankful for the support, whichever is the smallest. Nobody is trying to give a penny that has been hard-earned. In that situation, even that help is the spark that has ignited our minds and also gives us wings. And I have got an opportunity to make that AV that has been displayed from the students. With the support of my student, Abhishek Chauhan, I have to mention this because this is not my hard work alone. That's the guy who is behind that AV. And we have a small surprise towards the end for Dr. Murli Mohan sir, which is also been made by me and Dashratha together. Of course, the letters are yours. So we have done some surprise for this towards the end. Thank you so much.